హాజరు కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్లోని సిబిఐ కార్యాలయంలో విచారణకు రానున్నారు. అవినాష్ రెడ్డిని అడిగే ప్రశ్నలేంటి, ఎంత టైం ప్రశ్నిస్తారు, మళ్లీ రమ్మంటారా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. వైసీపీ నేతలే కాకుండా తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఈ ఎపిసోడ్ని ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. వివేక్ స్వామి హత్య కేసుకు సంబంధించి నేడు సిబిఐ ముందుకు రాబోతున్నారు అవినాష్ రెడ్డి ఎంపీ. ఇప్పటికే గతంలో ఆయనకు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలోనే తనకు 5 రోజుల గడువు కావాలంటూ కూడా పేర్కొనడం జరిగింది. సిబిఐకి ఆయన మెయిల్ చేయడం జరిగింది. అయితే సిబిఐ అధికారులు ఇటు ఢిల్లీకి చెందినటువంటి అధికారులు, దాంతో పాటుగా హైదరాబాద్ కి చెందినటువంటి అధికారులు నేరుగా కూడా ఆయన ప్రాంతానికి వెళ్లి ఆయనకు నోటీసులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అవినాష్ రెడ్డి కొన్ని కార్యక్రమాల్లో ఉండడం వల్ల ఆయన నోటీసులకు సంబంధించి తీసుకోవడానికి తిరస్కరించారని చెప్పడం జరిగింది. అయితే అవినాష్ రెడ్డికి రాసినటువంటి లేఖలో ప్రధానంగా చూసుకున్నప్పటికీ ఆయన నోటీసులు జారీ చేసినప్పటికీ అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి పిఏకు నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. తదనంతరం కూడా నోటీసులు అందాయంటూ కూడా అవినాష్ రెడ్డి దగ్గర నుంచి సిబిఐకి రిటర్న్ లేఖ రావడము, దాంతో పాటుగా 5 రోజుల గడువును కూడా అర్థం. అంటే ఆ 5 రోజుల గడువు ఈ రోజు నేటితో ముగియనున్న నేపథ్యంలోనే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయానికి హైదరాబాద్ సిబిఐ కార్యాలయానికి అవినాష్ రెడ్డి రాబోతున్నారు. సిబిఐకి రాసిన లేఖల ప్రకారంగా ఆడియో అండ్ వీడియో రికార్డింగ్ ని కూడా అనుమతించాలంటూ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. వైసీపీ విజయలక్ష్మితో పాటు భేటీ అయ్యి ఆయన అవినాష్ రెడ్డి ఈరోజు లోటస్ పాండ్ లో ఉన్నటువంటి విజయలక్ష్మి అదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని కలిసిన అనంతరం కూడా అవినాష్ రెడ్డి ఇక్కడ భేటీ అయినంతరం కూడా ఇటు సిబిఐ కార్యాలయం చేరుకుంటారు. సిబిఐ కార్యాలయంలో మరి ఈ రోజు మొత్తం ఆయనకు సంబంధించినటువంటి విచారణ మొత్తం కొనసాగుతుందా లేదా అనేది కొంత చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. పూర్తి డీటెయిల్స్ ను కూడా సిబిఐ అధికారులు ఎంక్వైరీ చేయనున్నారు. ఇటు ఆడియో రికార్డింగ్ తో పాటుగా వీడియో రికార్డింగ్ తో పాటుగా తన రాతపూర్వకంగా కూడా పూర్తి డీటెయిల్స్ అన్నింటినీ కూడా సేకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వివేక్ స్వామికి సంబంధించినటువంటి హత్య కేసుకి వివేక్ నందకి సంబంధించినటువంటి హత్య కేసులో ప్రధానంగా కూడా ఆయన పేరు రావడము ఇదంతా కూడా కొద్ది సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఘటన అని చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా అవినాష్ రెడ్డి దగ్గర నుంచి సేకరించేటువంటి ప్రయత్నం చేస్తామంటూ కూడా అధికారులు పేర్కొన్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. అయితే దీంట్లో అవినాష్ రెడ్డికి సంబంధించి ఎలాంటి విషయాలను సిబిఐ అధికారులు ఎంక్వైరీ చేసేటువంటి అవకాశాలు అనేది కూడా కొంచెం చర్చనీయాంశంగా మారేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. గతంలో చేసినటువంటి ఈ హత్య కేసుకు సంబంధించి ఆయన పేరు కూడా ఉంది అంటూ కూడా పేర్కొన్న నేపథ్యంలోనే కడప జిల్లాలో అవినాష్ రెడ్డి కొన్ని కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో అంటే కొన్ని అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్ కి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలోనే ఈ విచారణకు రావాలంటూ కూడా పేర్కొన్న పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. మొత్తంగా అవినాష్ రెడ్డికి సంబంధించి విచారణ సిబిఐ అధికారులు మరి మధ్యాహ్నం సమయంలో చేపడుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా ఈ రోజు వీళ్ళకి లభిస్తాయి. అవినాష్ రెడ్డికి సంబంధించి మొత్తం ఈ హత్య కేసుకు సంబంధించి ఏదైతే వివేక్ స్వామికి సంబంధించినటువంటి హత్య కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందుతాయా లేదా అనేది కొంత ఆసక్తి రేపుతున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. పూర్తి స్థాయిలో కూడా విచారణ చేపడతామంటూ కూడా సిబిఐ అధికారులు అయితే ఇంటర్నల్ గా చెప్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నారు. రాజశేఖర్, ఇంకొకటి ప్రణయ్, అంటే షర్మిల కూడా ఎప్పుడైతే తెలంగాణకు కేసు బదిలైందో వెంటనే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చెప్పింది ప్రభుత్వం త్వరగా ఈ కేసును సాల్వ్ చేయండి. ఎందుకంటే ఏపీలో ఎలక్షన్స్ ముందు ఈ వివాదం కూడా ప్రతిపక్షం చాలా హైలైట్ చేసింది అప్పట్లో. సో అలాంటి ఎపిసోడ్ని అవినాష్ రెడ్డి ఉన్నా కూడా కావాలని తప్పించారు, అందుకే ఇక్కడికి పంపించారని కూడా వాళ్ళ కుమార్తె కూడా ఏదో ఒక రాష్ట్రాన్ని పంపించమని చెప్పింది. ఈ నేపథ్యంలో ఇక్కడికి రావడం ఇదంతా ఎలా చూడొచ్చు అంటారు? సో ఇదంతా గతంలో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ముందు కూడా ఇటు అవినాష్ రెడ్డిని ఓటమి పాలు చేయాలి అనే ప్రతిపక్షాలు కూడా కొంత నేపథ్యంలో చూసిన నేపథ్యంలోనే ఇటు వైఎస్ షర్మిల ఈ కేసుకి సంబంధించి ఏపీలో కాకుండా ఇతర రాష్ట్రాలకు ఫార్వర్డ్ చేయాలి అంటూ ఆమె చేసినటువంటి పిటిషన్ కి మొత్తంగా తెలంగాణకు వచ్చి ఈ కేసు అయితే పడడం జరిగింది. తెలంగాణలో ప్రధానంగా చూసుకున్నప్పటికీ ఈ కేసుకి సంబంధించి ఎలక్షన్ అంటే ఇప్పుడు ఏపీలో కూడా అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలోనే ఈ కేసుకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అన్ని సేకరించాలి. ఇప్పటికే ఈ కేసుకి పూర్తి డీటెయిల్స్ కూడా ఇప్పటికే గతంలో ఎంతో మంది కూడా శిక్ష అనుభవిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇందులో నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ పూర్తి డీటెయిల్స్ సేకరించి హత్యకు గల కారణాలన్నింటినీ కూడా వెతికి తొందరగా కూడా ఎన్నికల లోపు పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా సిబిఐ అందించాలంటూ కూడా షర్మిల అనేక సందర్భాలలో పేర్కొనడం జరిగింది. దాని తర్వాత కూడా ఈ రోజు ఇంకొక అంశాన్ని కూడా మనం లేవనెత్తి మాట్లాడచ్చు. ఎందుకంటే ఏపీ నుంచి నేరుగా కూడా విజయలక్ష్మిని కలవడానికి ఫస్ట్ అవినాష్ రెడ్డి విజయలక్ష్మిని కలవబోతున్నారు. అంటే విజయలక్ష్మితో ఏం మాట్లాడబోతున్నారు అనేది కూడా కొంత ఆసక్తి కనబడతా ఉంది. ఎందుకంటే అక్కడ వైఎస్ కి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పార్టీలో ఆయన ఎంపీగా ఉన్న నేపథ్యంలోనే ఇక్కడ వైఎస్ షర్మిల దగ్గర ఉంటున్నటువంటి ఎవరు విజయలక్ష్మి దగ్గరికి రావడం, విజయలక్ష్మితో ఏం మాట్లాడబోతున్నారు అనేది కూడా కొంత ఆసక్తి కనబడతా ఉంది. ఇంతకుముందు వైఎస్ షర్మిల చేసినటువంటి ఏదైతే ఈ ఇష్యూకు సంబంధించి లేవనెత్తుతూ మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు మరి ఈ కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా సిబిఐ సేకరించిన తర్వాత వైఎస్ షర్మిల దగ్గర నుంచి
ఎలాంటి రెస్పాన్స్ రాబోతుంది, తొందరగా కూడా ఈ కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా అందించాలంటూ కూడా వైఎస్ షర్మిల కూడా కోరడం జరిగింది. సో పూర్తిగా కూడా ఈ రోజు సిబిఐ చేసేటువంటి ఎంక్వైరీ పూర్తి దర్యాప్తు చేపడుతుందా, ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, దాంతో పాటుగా ఎలాంటి అంశాలను ఈ సిబిఐ అధికారులు అడగబోతున్నారు అనేది కూడా కొంత ఆసక్తి రేపుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్. వివేకానంద హత్య కేసులో ఇప్పటి వరకు చాలా మందిని సిబిఐ అధికారులు ప్రశ్నించారు. వాళ్ళంతా చాలా సామాన్యులు, ప్రజల్లో పెద్దగా గుర్తింపు లేనోళ్ళు. ఇప్పుడు మాత్రం తొలిసారిగా ఓ ప్రజాప్రతినిధిని సిబిఐ విచారిస్తోంది. అందుకే ఈ విచారణ తెలుగు రాష్ట్రాల్ని షేక్ చేస్తోంది. అందులోనూ అవినాష్ రెడ్డి సీఎం జగన్ కు సోదరుడు వరుస అవుతారు. ఈయనపై వివేక కుమార్తె సునీత కూడా అనుమానం వ్యక్తం చేశారు. హత్య కేసులో ఈయనతో పాటు వాళ్ళ నాన్న పాత్ర కూడా ఉందని మొదటి నుంచి నమ్ముతున్నారు. ఇన్నాళ్ళు చాలా స్లోగా సాగిన సిబిఐ దర్యాప్తు తెలంగాణ నుంచి ప్రారంభమైనప్పటి నుంచి స్పీడ్ అందుకుందని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఎప్పటి నుంచో అవినాష్ రెడ్డిని పిలుస్తారు, విచారణ చేస్తారని ప్రచారం జరుగుతున్నా ఇన్నాళ్లకు ఆయన్ని పిలిచి విచారిస్తున్నారు. కేసులో ఎక్కడైనా నిజాలు నిగ్గు తేలాలని కుటుంబ సభ్యులతో పాటు చాలా మంది కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో దర్యాప్తు సాగిన వాళ్ళు సిబిఐ అధికారులపై అధికార పక్షం వైసీపీ ఒత్తిడి తీసుకొచ్చిందని, అందుకే దర్యాప్తు చాలా ఆలస్యంగా జరిగిందని ప్రతిపక్షాలతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఆరోపించారు. అందుకే సునీత కోర్టులో పిటిషన్ వేసి ఏపీ నుంచి దర్యాప్తును వేరే రాష్ట్రానికి మార్చాలని విజ్ఞప్తి చేశారు. దీంతో తెలంగాణ నుంచి దర్యాప్తు కొనసాగించాలని కోర్టు తీర్పునిచ్చింది. దీంతో తెలంగాణలో దర్యాప్తు ప్రారంభమైన తొలి విడతలోనే అవినాష్ రెడ్డికి సిబిఐ అధికారులు నోటీసు ఇవ్వడం సంచలనంగా మారింది. మొదటి నోటీసులు ఇచ్చి సిబిఐ అధికారుల తర్వాత రోజే విచారణకు రమ్మన్నారు అవినాష్ను. అంటే జనవరి 26న నోటీసులు జారీ చేసిన అధికారులు జనవరి 25న విచారణకు రావాలని పిలుపునిచ్చారు. అయితే తనకు ముందస్తుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం చాలా పనులు ఉన్నాయని చెప్పారు. 5 రోజుల పాటు విచారణకు రాలేనని సిబిఐ అధికారులకు సమాధానమిచ్చారు. అవినాష్ రెడ్డి వివరణ పరిగణలోకి తీసుకున్న సిబిఐ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. 28వ తేదీన అంటే ఇవాళ విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఇవాళ 3 గంటల నుంచి హైదరాబాద్లో విచారణ చేరున్నారు సిబిఐ అధికారులు. ఈ విచారణ ఇంకా ఎన్ని మలుపులు తిరగనుంది, సిబిఐ ఇంకా ఎలాంటి ట్విస్టులు ఇవ్వబోతోందన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ దర్యాప్తుపై మొన్న ఈ మధ్య తొలిసారిగా స్పందించిన ఎంపీ అవినాష్ రెడ్డి తనకు అనవసరంగా వేధిస్తున్నారని ఆరోపించారు. గత 2.5 సంవత్సరాలుగా తనపై, తన కుటుంబంపై ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అసత్యపు ఆరోపణలు చేస్తుందని అన్నారు. తనపై వచ్చిన అభియోగాలు జీర్ణించుకోలేకపోతున్నట్లు చెప్పారు. తన గురించి, తన వ్యవహార శైలి ఏంటో ఈ జిల్లా ప్రజలందరికీ బాగా తెలుసునన్నారు. న్యాయం గెలవాలని, నిజం వెల్లడి కావాలన్నదే తన ధ్యేయంగా చెప్పారు. నిజం తేలాలని తాను కూడా భగవంతుని కోరుకుంటున్నట్లు అవినాష్ రెడ్డి తెలిపారు.